నటుడిగా నానికి తిరుగులేదు. ఇంకో 10 ఏళ్లు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు. చేతి నిండా సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు నేచురల్ స్టార్. ఇలాంటి టైంలో ఓ రిస్క్ తీసుకుంటున్నారు నాని. అయితే అక్కడ కూడా తన రిస్క్ ఎవరికీ నష్టం చేయొద్దని ఆలోచిస్తున్నారు. ఇంతకీ నాని ఏం ఆలోచిస్తున్నారు? ఆయన చేయాలనుకుంటున్న రిస్క్ ఏంటి? నాని ఫోకస్ అంతా ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాపైనే ఉంది. ఆగస్టు 29న విడుదల కాబోతోంది ఈ సినిమా. దీని తర్వాత హిట్ 3 పట్టాలెక్కనుంది. నిజానికి సరిపోదా శనివారం తర్వాత సుజిత్ సినిమా లైన్లో ఉంది. కానీ పవన్ ఓజీ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉంది. మరోవైపు బలగం వేణు సినిమాని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టారు నాని. దాంతో హిట్ 3కి లైన్ క్లియర్ అయింది. సైంధవ్ ఫ్లాప్ అయినా కూడా శైలేష్ కొలనుపై నమ్మకంతో హిట్ 3 ఇస్తున్నారు నాని. పైగా తన ప్రొడక్షన్లోనే ఈ సినిమా చేయబోతున్నారు. హిట్ 2 తర్వాత వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి రాబోయే సినిమా ఇదే. హిట్ ఫ్రాంచైజీకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా స్థాయిలోనే హిట్ 3ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో నాని రైటర్ గా కూడా మారుతున్నారని తెలుస్తోంది. తన ప్రతి సినిమాలోనూ తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు నాని. పైగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు కాబట్టి కథపై కమాండ్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే హిట్ 3కి స్టోరీ లైన్ నాని ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. లైన్ తనే రాసి దాన్ని డెవలప్ చేయాలని డైరెక్టర్ శైలేష్ కొలనుని కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రాబోతోంది.